హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు హౌస్లోకి, నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చారు హౌస్లోకి, అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చారు హౌస్లోకి. సో ముగ్గురు వచ్చారు. ఏమేమి మాట్లాడుకున్నారు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు సో ఇది ఫిక్స్, నిఖిల్ వర్సెస్ గౌతమ్. ఈ ఇద్దరిలో ఎవరొకరు ట్రోఫీ లిఫ్ట్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ అనే కాదు, పోయే కొద్ది ఇంకంతే. వీళ్ళిద్దరూ కామ్గా ఆరామ్సే కూర్చొని పొద్దుగాల లేచి ఛాయ్ తాగి మధ్యాహ్నం మంచిగా మటన్ తిని సాయంత్రం మళ్ళీ పండుకొని మళ్ళీ పొద్దుగాల లేచి మళ్ళీ ఛాయ్ తాగి ఇలాగే 3 వారాలు గడిపేసినా కూడా వీళ్ళిద్దరిలోనే ఒకళ్ళు విన్నర్ డిసైడ్ అవ్వచ్చు. వీళ్ళు టాస్క్లు ఆడకపోయినా, నామినేషన్లు చేయకపోయినా ఏమి లేదు, వీళ్ళిద్దరి మధ్య యాజ్ ఆఫ్ నో కనిపిస్తూ ఉంది. ఇంకా వేరే వాళ్ళు కనపడట్లా, వీళ్ళిద్దరే కనిపిస్తుంది. వీళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా హింట్స్ ఇచ్చింది కూడా అదే, వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే. సో ఇంకా వీళ్ళిద్దరిలో ఏంటంటే లాస్ట్ సీజన్లో అమర్ ఏదైతే చిన్న మిస్టేక్ జరిగిందో, కన్ఫెషన్ రూమ్లోకి మనోని ఇట్లా దోసుకుంటూ తీసుకెళ్ళారు ప్రశాంత్ది, అదొక్క చిన్న మిస్టేక్ వల్ల అక్కడ తారుమారైంది ఓటింగ్ రిజల్ట్. సో అలాంటి సిచ్యువేషన్ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వస్తే తప్పితే, అలాంటి రాకుండా వీళ్ళిద్దరు చూసుకుంటే ఎవరొకరికి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ మధ్యలో ఈ 3 వారాలు ఏదైనా జరిగినా సో ఇట్స్ డిక్లేర్ అవుతారు అన్నమాట, ఇతను విన్నర్ అయిపోతాడు అని. ఇంకొకటి ఏంటంటే గౌతమ్ది ఏంటంటే, గౌతమ్కి నబీల్ తోటి చిన్నది ఒకటి ఉందన్నమాట, ఒక థ్రెట్ లాంటిది. నిఖిల్కి ఏం ప్రాబ్లం లేదు, నిఖిల్కి ప్రేరణతోటి అంత థ్రెట్ అయితే లేదు, ఇక్కడ కనపడట్లేదు. సో నిఖిలే కొంచెం ముందున్నాడు ప్రేరణ వైపు నుంచి. బట్ ఇటు పక్క గౌతమ్కి నబీల్ తోటి చిన్న థ్రెట్ ఉంది. సో నబీల్ గేమ్లోకి దూసుకొచ్చేస్తే భయంకరంగా, వాళ్ళ ఫ్యామిలీ అంత హింట్స్ ఇవ్వకపోయినా సో మేబీ సండే రోజు ఏమన్నా హింట్స్ ఇస్తే సో దాన్ని బేస్ చేసుకొని మనోడు ఏమన్నా ముందుకు తీసుకొచ్చేస్తే, గౌతమ్ని సప్రెస్ చేసేంత ముందుకు తీసుకొస్తే తప్పితే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫిక్స్ అంతే. ఇంకా నేను చెప్తున్న మాట కాదు, నిఖిల్ వాళ్ళ మదర్ చెప్తున్న మాట. సో యష్మి వాళ్ళ ఫాదర్ కూడా అదే చెప్పారు ఆల్మోస్ట్. సో అందరికి క్లారిటీ ఉంది ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరికి ఛాన్సెస్ లేవు అని. యష్మి వాళ్ళ ఫాదర్ ఆ అమ్మాయి గెలిచే అవకాశం ఉందని చెప్పారు, నిఖిల్ వాళ్ళ మదర్ ఈ అమ్మాయి గెలిచే అవకాశం ఉందని చెప్పారు. బట్ గౌతమ్ గురించి ఇద్దరూ చెప్పారు కాబట్టి సో గౌతమ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకవైపు ఖచ్చితంగా గౌతమ్ ఉంటాడు అని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. సో ఇటుపక్క వచ్చే వాళ్ళందరూ ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకుంటున్నా కూడా మన సిచ్యువేషన్ చూస్తున్న దాని ప్రకారం, బయట చూస్తున్న దాని ప్రకారం గౌతమ్కి పోటీ, యాక్చువల్గా నిఖిల్కి పోటీ గౌతమ్ దగ్గర నుంచి, గౌతమ్కి పోటీ నిఖిల్ దాకా వచ్చే సిచ్యువేషన్ మారుతుంది. బట్ ఈ ఇద్దరి మధ్యలోనే రైవల్రీ అంటే ఫ్యాన్స్ మధ్యలో వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. అండ్ గ్రూప్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారా ఆడట్లేదా అంటే వాళ్ళు ఆడుతున్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీసే కన్ఫర్మ్ చేశాయి. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. సో గ్రూప్ గేమ్ అంటే ఏంటంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. నువ్వు వాళ్ళతో ఉంటున్నావు, వాళ్ళతో ఎక్కువ ఉంటున్నావు, అందరితో ఉండాలి, అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి, ఇది వాళ్ళు చెప్తున్న మాటలు. సో మీరు నలుగురే ఉంటుంటే అది గ్రూప్ గేమ్గా కనిపిస్తుంది అని అనమాట. చూద్దాం ఏం మారుతారు. ఆల్రెడీ నిన్నటి నుంచి యష్మి ఇంప్లిమెంట్ చేస్తుంది. అసలు యష్మి వాళ్ళ ఫాదర్ని చూస్తే ఏమనిపించిందంటే, ఆయన మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ పాపతో అదే యష్మితో బయటకు వచ్చి లాన్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంకా స్టార్ట్ చేశారు వాళ్ళ నాన్న. ఇంకంతే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తూ ఇంకా ఏంది ఇక్కడ ఏంది, ఈ సబ్జెక్టులు ఎందుకు మార్కులు తగ్గే, ఈ సబ్జెక్టులు ఏంది మార్కులు తగ్గే, ఈ సబ్జెక్టులు ఏంది రాయలేదు ఏంది, ఇలా మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్న. మొత్తం పాయింట్తో కొడుతున్నాడు వాళ్ళ నాన్న. మామూలుగా కూడా కదా, పాయింట్తోనే కొడుతున్నాడు వాళ్ళ నాన్న. అస్సలు మామూలుగానే మాట్లాడట్లా. ఇది నీ మొహం మీద చెప్తున్నావు, ఇది నువ్వు అంతే, ఇంకా నువ్వు మారకపో, ఇట్లా మాట్లాడారు వాళ్ళ నాన్న. అసలు మామూలుగా కూడా కదా, అసలు హింట్లు భయంకరంగా ఇచ్చాడు వాళ్ళ నాన్న. అసలు ఎంత ఫేస్ టు ఫేస్ అంటే ఓపెన్గా ఇచ్చాడు హింట్లు, మొహం మీద ఇచ్చాడు హింట్లు, అందరికీ ఇచ్చాడు, చాలా మందికి ఇచ్చాడు హింట్లు. వాళ్ళ పాపకి యష్మికి అయితే ఇంకా చాలా ఎక్కువగానే ఇచ్చాడు హింట్లు. సో వాళ్ళ నాన్న లోపలికి వచ్చినప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉంది ఫ్రీజ్ అని చెప్పినప్పుడు వాళ్ళకి స్టోర్ రూమ్లోంచి వస్తారు బయటికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ అంటే వాళ్ళ నాన్న ఏడవకో అంటే వాళ్ళ నాన్న బల్లాడిస్తున్నాం కదా, గట్టిగా మాట్లాడతాం వాళ్ళ నాన్న ఫేస్ టు ఫేస్. ఏడవకు, ఎందుకు ఏడుస్తా ఉన్నా, ఏడవకు. సో ఇటు పక్క వీళ్ళు బయట మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. తేజ వాళ్ళందరూ వీళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు లోపల ఉన్నారు. తేజ అంటారు అనమాట అవినాష్ తోటి, అన్న కూతురు లాంటి పిల్లతో ఏంది ఆటలు అని చెప్పి వాళ్ళ ఆడి మొహం మీద ఒకటి కొట్టిలో పడతాడంట, పీకుతాడు, అది ఇది అంటే యష్మి ఫ్రిడ్జ్లో అంటుంది ఎలా ఉన్నావు అని అడుగుతారు. వాళ్ళ
అందరూ బాగుండారు, హ్యాపీగా ఉన్నావా అని అడుగుతారు. స్లాంగ్ భలే వచ్చింది వాళ్ళ స్లాంగ్. అండ్ అందరూ చూసి నేర్చుకోవాల్సింది. ఇప్పుడు బయటకి చాలామంది మాట్లాడేసారు, మళ్ళీ మాట్లాడతాం. వాళ్ళ నాన్న అచ్చంగా తెలుగులో చాలాసేపు మాట్లాడారు. చాలా అంటే చాలాసేపు మాట్లాడాడు. చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేశాడు. అందరికీ ఒక పాజిటివ్ వైబ్స్ అయితే నింపాడు వాళ్ళ నాన్న అందరిలో. సో అందరికి ఎవరికి కావాల్సిన ఇన్పుట్లు చాలామందికి ఇచ్చారు, మాట్లాడారు. వాళ్ళ ఫాదరు అసలు మామూలుగా కదా, నిన్న లైవ్లో రచ్చ లేపాడు అసలు వాళ్ళ ఫాదర్ అయితే. ఎపిసోడ్లు అంతగా వేయలేదు కానీ లైవ్ నెక్స్ట్ లెవెల్ అసలు సూపర్. వాళ్ళ ఫాదర్ అశ్మి వాళ్ళ ఫాదరు మామూలుగా కూడా కదా, అసలు ఎలా ఉన్నాడు మనిషి. మా స్ట్రిక్ట్గా అసలు ఆయన ఆయన మాట్లాడితే నేను అంత స్ట్రిక్ట్ కాదంటున్నాడే కానీ, బట్ ఆయన మాట్లాడే విషయం దగ్గరికి వచ్చేసరికి, టాపిక్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా సీరియస్గా మాట్లాడాడు. టాపిక్ నార్మల్ విషయాలు చాలా నార్మల్గా జోవియల్గా మాట్లాడాడు కానీ భలే మాట్లాడాడు అసలు ఆయన. తర్వాత ప్రేరణ వచ్చింది. హవారి ప్రేరణ, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. యష్మి వీడిని గుర్తుపట్టారని చెప్పి నిఖిల్ని చూపిస్తుంది. సో ఇప్పుడు బాగుండారు చూడడానికి, ఆ గడ్డను తీసేస్తే ఇప్పుడు బాగుండారు మీరు చూడడానికి. విష్ణుకి నమస్కారం చెప్తారు. విష్ణు అంటే షోరూంలో బొమ్మలు ఎక్కువ ఉంది, స్మైల్ అని చెప్పంగానే స్మైల్ ఇస్తే మాట్లాడతానంటాడు. ఇంకా అందరూ రిలీజ్ అని చెప్పి బయటకు వస్తారు, అందరూ మాట్లాడుకుంటారు. నిఖిల్ కాళ్ళకి దండం పెడతాడు, ఆశీర్వాదం తీసుకుంటాడు. మామూలు విషయం కాదు, అసలు చిన్న విషయం కాదు. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఉంటుంది, బొమ్మ చూపిస్తుంది నిఖిల్ వాళ్ళ మదర్ అసలు. తర్వాత నిఖిల్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బయటికి వెళ్తున్నప్పుడు అవినాష్ పడుతుంది. వస్తున్నాడు అన్నా నీ ఇష్టం, కూతురు చెయ్యి హ్యాండ్ షేక్ ఇవ్వకు, చెయ్యి నలిపేస్తాడు అంటే నమస్తే పెడతాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ నొప్పి వచ్చింది. ఆయన చూడడం కూడా అలాగే ఉన్నాడు, స్ట్రిక్ట్గా ఏదో మిలిటరీ మ్యాన్ లెక్క. వీడియోలో ఒకలాగా ఉన్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకలాగా ఉన్నాడు. బాగా జిమ్ చేసి వచ్చినట్టున్నారు అంకుల్. తర్వాత స్ట్రాంగ్ మ్యాన్ నబిల్ అని చెప్పి బయటకు వచ్చాక నబిల్తో మాట్లాడతాడు. తర్వాత అవినాష్ షేక్ అంటే మీ తమ్ముడు అవినాష్ గారు అని చెప్పి తేజ అంటుంటాడు అనమాట. అయ్యా అంకుల్ అంటే ఏందన్నా బాబాయ్ అయితే నీ వయసు ఉంటావా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత డాన్సర్ తేజ మీ డాన్స్ మిస్ అవుతున్నారు సార్ అని చెప్పి చాలా బాగా మాట్లాడతాడు అనమాట. చాలా బాగా మాట్లాడతాడు. అండ్ గౌతమ్ తోటి కూడా మాట్లాడతాడు. గౌతమ్ తోటి సో సైకాట్రిస్ట్ అని చెప్పి మాట్లాడతాడు. మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, మీరు ఎప్పుడైతే మెగా చీఫ్ అయ్యారో అప్పటి నుంచి మీ గేమ్ చాలా వేరే మారిపోయింది, అసలు మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ మారింది అన్నాడు. అది బూస్టప్, చాలా పెద్ద బూస్టప్ గౌతమ్కి, మామూలు కూడా కాదు. గౌతమ్ అక్కడెక్కడో పెడస్టల్ మీద పెట్టే అంత బూస్టప్ అది గౌతమ్కి. సో గౌతమ్కి చాలా బాగా చెప్పారు, మీరు అందరితో బాగా మాట్లాడతారు, మీరు చాలా కూల్గా మాట్లాడతారు. గౌతమ్ మంచిగా పొగిడారు గౌతమ్ని. ఇప్పుడు గౌతమ్కి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. యష్మి మళ్ళీ వీళ్ళిద్దరు బయట కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. యష్మి ఏంటి ఎలా ఉన్నారు అందరూ, నన్ను తిడుతున్నారా అంటే వాళ్ళ ఫాదర్ అలా ఏం లేదని మామూలుగా వాళ్ళ ఫాదర్ గట్టిగా ఏంటి తిట్టేది, ఎందుకు తిట్టేది, ఖుషీగానే ఉండరు అందరూ. పోయింది అసలు, స్లాంగ్ పోయింది, రావట్లేదు. ఖుషీగా ఉండారు, బాగా ఆడుతూ ఉన్నావు అనేసి నువ్వు చాలా దినాల నుంచి చూస్తున్నావుగా, ఇట్లా కూర్చొని ఏదో వేసం చేస్తూ ఉంటావు. ఇంతకుముందు బాగా ఆడినావు, ఇప్పుడు ఏమైంది, ఫీల్స్ చేస్తూ ఉన్నావు కదా మమ్మల్ని మిస్ అవుతున్నావని. ఫీల్స్ చేస్తూ ఉండకు, 3 వారాలే ఉంది. ఇక టాస్క్లో నీది చాలా తగ్గింది. డైరెక్ట్గా ఇంకా వచ్చేసిన వాళ్ళ నాన్న, టాస్క్లో నీది చాలా తగ్గింది. ఇప్పుడు చూసినా ఇట్లా కూర్చొని ఏదో వ్యసం చేస్తూ ఉంటావు. నువ్వు స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడితేనే ఇంత దూరం వచ్చినావు, అది కంటిన్యూ చేయి. నువ్వేదో ఇంకా 4 వారాలు ఉంది, ఇంత 3 ఇప్పుడు 4 వారాలు ఉంది. ఇండివిజువల్ గేమ్ నీకోసం ఆడు, నీకోసం ఆడేలా యోసన చేయి, అంతేగాని వేరే యోసనలు ఏం చేయకు, అంటే వేరే ఆలోచనలు ఏం పెట్టుకోక గేమ్ మీద ఫోకస్ పెట్టేసి మీ మనసులో ఏముందో, నీ మనసులో మీ అంటాడు ఆయన, మీరు బాగున్నారని చెప్పి యష్మి అంటాడు ఆయన. లైక్ నీ అని రాదు కాబట్టి మీ అని వస్తుంది ఆయనకి. సో మీ మనసులో ఏముందో వేరే వాళ్ళ దగ్గర చెప్పకు, ఏం చేయాలనుకున్నావు అది చేసేసే. వేరే వాళ్ళతో అసలు డిస్కస్ చేయకు, నామినేషన్స్ పాయింట్స్ గురించి క్లియర్గా చెప్తున్నాను, వేరే వాళ్ళతో డిస్కస్ చేయకు. అండ్ నీ మనసులో ఏముందో అదే చేయి, వేరే వాళ్ళ దగ్గర చెప్పకు. ఆ సూట్ కేసు విషయం కూడా వాళ్ళ నాన్న చాలా గట్టిగా సీరియస్గా తీసుకున్నట్టున్నాడు. అక్కడ చాలా కన్ఫ్యూజ్ అయ్యావు అది ఇది అని చెప్పి, అక్కడ అమ్మాయి అక్కడే మైనస్ అయింది బేసిక్గా. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. మేమందరం ఏమనుకుంటున్నావు తెలిసిన, ఇంత దూరం వచ్చిన అమ్మాయి స్టేజ్ మీద చూడాలా, కప్పు చేతిలోకి వస్తే ఆ కథే వేరు. ఏమంటావు, అంత దూరం వస్తావా అంటే ఈ అమ్మాయి అంటది, నిజం నువ్వు చెప్పు, నేను అంత దూరం వస్తానా అంటది అమ్మాయి చాలా నార్మల్గా అంటుంది. వస్తానంటే అప్పుడు అంటది అమ్మాయి,
చూడు చూడు అంటే ఈయన అప్పుడు అంటది అర్థమవుతుంది, వస్తా, ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెడతా, ఆడతా, నాకు బాగా అర్థమైందని చెప్పి చెప్పదు. సో ఇండివిజువల్ గేమ్ ఆడు, నీకోసం నువ్వు ఆడు, ఎట్లా మాట్లాడకు, వేరే వాళ్ళతో డిస్కస్ చేయకు, వేరే వాళ్ళతో మాట్లాడకు. సో నువ్వు నీలా ఉండు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడనమాట. తర్వాత వాళ్ళ ఫాదర్ ఇంకా ఏదో గేమ్ ఆడుతూ 21,000 ప్రైజ్ మనీకి చేస్తారు. క్లియర్ కట్ హింట్ అబ్బా, అంతే. ఇంకా నువ్వు ఇండివిజువల్, వీళ్ళందరూ ఇంకా ఇండివిజువల్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళాలి. సో యష్మికి ఈ ఎవరిదైతే అటాచ్ అయిందో నిఖిల్ది, అది వాళ్ళ ఫాదర్కి నచ్చల, నిఖిల్ వాళ్ళ మదర్కి సేమ్ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ గౌతమ్ వాళ్ళ పేరెంట్స్, అదే తేజ వాళ్ళ పేరెంట్స్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోగానే నిఖిల్ వచ్చి తేజని హక్ చేసుకుంటారు. సారీ నిఖిల్, ఇలా చెప్పి నీ వల్ల అయిపోయింది, అలా కాదంటే నువ్వేం చేస్తావు, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తేజ అడుగుతుంటారు బిగ్ బాస్ని, ప్లీజ్ బిగ్ బాస్ మా మదర్ని పంపించు, నామినేషన్స్ ఇంతకంటే ఉంటుంది, డైరెక్ట్ నామినేషన్ చేసుకో, ఉన్నంతకాలం డైరెక్ట్ నామినేట్ చేసుకో, ఇంతకన్నా ఏముంటుంది చెప్పంటే ఇట్లా చూస్తూ ఉంటారు నిఖిల్ ఏడుస్తా తేజ వైపు వెనక్కి తిరిగి. తేజ పైకే మాట్లాడతాడు, లోపల మాట్లాడకూడదు, పైకి మాట్లాడుతున్నప్పుడు అది మనోడికి వినిపిస్తుంది, చూస్తూ ఉంటాడు. అండ్ లోపల గౌతమ్ అడుగుతుంటాడు, బిగ్ బాస్ నాకు తెలుసు పేరెంట్స్ ఇక్కడికి రావడం అనేది ఎంత ఇంపార్టెంట్, పాప లాస్ట్ టైం వెళ్ళిపోయారు సో మనోడు తేజ, అండ్ లాస్ట్ టైం మా మదర్ లోపలికి వచ్చారు, ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ప్లీజ్ బిగ్ బాస్ కావాలంటే నేను సాక్రిఫైస్ చేస్తాను, మా వాళ్ళని పంపించని చెప్పి ఇతను అంటాడు. అండ్ పాప నబీల్ కూడా అడుగుతాడు, ప్లీజ్ బిగ్ బాస్ కనీసం ఒక గంట కాకపోయినా ఒక 15 minutes అయినా పంపించి బిగ్ బాస్ అని అంటాడు. పృథ్వీ కూడా అడుగుతాడు. పృథ్వీ ఏంటంటే నాకు పాపం రావాలని ఉంది, ఏదైనా ఫోటో లాంటిది అయితే నేను సాక్రిఫైస్ చేసి ఉండేవాడిని, బట్ అందరు పేరెంట్స్ రావాలి కదా, అనుకుంటారు కదా లోపల ఎక్స్పీరియన్స్ చేయాలని, లేకుంటే నేనే చెప్పేసేవాడిని అని చెప్పి వీళ్ళందరికీ గిల్ట్ ఉందన్నమాట. అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసరికి వీళ్ళు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. అలాంటి పనిష్మెంట్ వస్తుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ముందు చెప్తే ఖచ్చితంగా చెప్పరు వాళ్ళు అసలు, బట్ అలా చెప్పేసరికి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు. సో అందుకే అందరూ అడుగుతుంటారు. నబీల్ నుండి కనీసం ఫోన్ కాల్ అయినా మాట్లాడించండి బిగ్ బాస్ అని చెప్పి మాట్లాడుతుంటే నిఖిల్ అంటాడు, ఫోన్ కాల్కి ఏం కాల్ కాదు, వాళ్ళ మదర్ ఇక్కడికి రావాలని కదా తను అడిగేది అని చెప్పి నిఖిల్ వాళ్ళు అంటారు, వాళ్ళ మదర్ రావాలి, అండ్ లేకుంటే మా మదర్ వచ్చినాక నేను అంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేని చెప్పి నిఖిల్ బాధపడతా ఉంటారు. సో మార్నింగ్ అవుతుంది, వీళ్ళు ఏదో స్కిట్ చేస్తారు. స్కిట్ అవుతున్నప్పుడు సో నిఖిల్ వాళ్ళ మదర్ లోపలికి వస్తారు అనమాట. బిగ్ బాస్ ఫ్రేజ్ చెప్తాడు, వాళ్ళ మదర్ కందా అనుకుంటామట, లుక్స్ లైక్ హర్ సిస్టర్, అతని సిస్టర్ లాగే ఉంది వాళ్ళ మదర్, అసలు టూ యంగ్ అసలు. కందా అంటే మనడు ఇది మా వాళ్ళు ఎమోషన్ కదబ్బా అసలు, నాయన టూ మచ్ ఎమోషన్, టూ మచ్ అంటే అతను చేసింది టూ మచ్ ఎమోషన్ అంటున్నాడు. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ అని మనోడు అడుగుతూ ఉంటాడు. అక్కడి నుంచి విష్ణుప్రియ గూస్ బంప్స్ అని మాట్లాడుతూ ఉంటుంది. కందా ఎల్లిదియా ఎక్కడున్నావు అని అడుగుతుంటుంది అనుకుంటా, ఇది మనకు తెలియదు కాదు. ఎక్కడ వాళ్ళ మమ్మీ లోపల నుంచి, అదే ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక్కడ తేజ వాళ్ళ ఆంటీ లోపలికి రండి, లోపల ఉన్నారు అని చెప్పి తేజ వాళ్ళు అంటుంటారు. సో ఈ అమ్మాయి వెల్కమ్స్ లేఖా గారు అంటది విష్ణుప్రియ. సో నిఖిల్ వాళ్ళ మామ పరిగెత్తుకుంటూ వచ్చి నిఖిల్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా నిఖిల్ అటు తిరుగుంటాడు, వెనక నుంచి ఇట్లా హక్ చేసుకుంటారు వాళ్ళ మదర్ వచ్చి. సో వీళ్ళందరూ లుకింగ్ బ్యూటిఫుల్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. పృథ్వీ ఐ లవ్ యూ ఆంటీ అంటే ఐ లవ్ యూ అంటే ఈ వాళ్ళ మదర్ అందరికీ ఐ లవ్ యూ చెప్పుద్ది. ఐ లవ్ యూ పృథ్వీ, ఐ లవ్ యూ తేజ, ఐ లవ్ యూ అవినాష్, ఐ లవ్ యూ యష్మి, ఐ లవ్ యూ విష్ణు, అందరికీ ఒక రౌండ్ వేస్తుంది వాళ్ళ మదర్. ఐ లవ్ యూ అని గట్టిగా ఒక 20-30 సార్లు చెప్పుండదు ఐ లవ్ యూ అందరికీ. ఏదైనా అంటే వాళ్ళ మదర్ ప్రాపర్గా అంత తెలుగు రానట్టుంది. సో గట్టిగా మాట్లాడాలంటే ఎక్కువసేపు తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ బిగ్ బాస్ ఫీల్ అవుతాడు, తెలుగులో మాట్లాడాలి. సో పాపం చాలా వరకు ట్రై చేశారు వాళ్ళ మదర్. సో అందుకని అందరితోటి ప్రేమగా ఐ లవ్ యూ అని చెప్పుకుంటా ఉన్నారనమాట. సో ఇంకా బయటకు వెళ్ళి కూర్చున్నప్పుడు కన్నడ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే బిగ్ బాస్ సబ్‌టైటిల్ వేస్తారు. మధ్యాహ్నం ఇదంతా కొంచెం స్కిప్ చేసినట్టున్నారు, ఇదంతా కనపడలేదు. బట్ బిగ్ బాస్ అక్కడ కింద లైన్లు వేస్తారనమాట. మా వాళ్ళకి కూడా కాదు, వాళ్ళ మదరు అతను ఏంటంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ లెక్క అంతా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ బిగ్ బాస్ అక్కడ వేస్తారు, అక్కడ వేసినా మనకు అర్థమైంది కదా, మనకేంటి ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా, వేరే విషయం. గ్రూప్ గేమ్ ఆడకు, మిగతా అంతా ఓకే, ముందుకే అలా ఇండివిజువల్గా ఆడు, ఇంకా 1 month ఉంది అంతే. జీతో ఎక్కువ ఫైట్స్ డిఫెన్స్కి వెళ్ళొద్దు. జీతో మీన్స్ గౌతమ్ తోటి వాళ్ళు మాత్రం అలాగే చెప్పారు, జీ అని. జీతోటి ఎక్కువగా ఫైట్స్కి డిఫెన్స్కి వెళ్ళొద్దు, నామినేషన్స్ వరకు పోవద్దు అంటది.
సో నామినేషన్స్ వరకు పోవద్దు అంటే తర్వాత మనోడు ఏమంటాడంటే తప్పు చేస్తేనే చేస్తున్నా అంటాడు. వాళ్ళ మాత్రం నెక్స్ట్ ఏమంటారంటే ఇక్కడ హైలైట్, నువ్వు నామినేషన్ వేసినప్పుడు నీతో జరిగిన దానికి మాత్రమే నామినేషన్ వేయి, వేరే వాళ్ళ గురించి చేయకు, తప్పు అయిపోతుంది. ఇది ఇక్కడ లాస్ట్కి అంతకుముందు వీకు గౌతమ్కి అంత ఎక్స్పోజర్ రావడానికి కారణము, సో నిఖిల్కి ఎంతో కొంత కొంచెమైన లిటిల్ బిట్ డ్యామేజ్ అవడానికి కారణము యష్మి పాయింట్ మీద మనోడు నామినేట్ చేయటం. యష్మి పాయింట్ మీద మనోడు నామినేట్ చేసిన దానికి సో గౌతమ్ తిరిగి మళ్ళీ మాట్లాడుతూ డిఫెన్స్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతాను నేను అని, యష్మి పాయింట్ మీద తిని బయటకు వెళ్ళిపోయేది ఏంది నిఖిల్ అనే దాకా వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఫైట్ అయింది. సో నువ్వు అలా వెళ్తున్నావు, నువ్వు నామినేషన్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పింటే సరే నేను తప్పు చేస్తే చేస్తున్నానంటే అట్లీస్ట్ నీకేదైనా పాయింట్ ఉంటే చేయి, అంతే కానీ వేరే వాళ్ళ పాయింట్ పెట్టుకొని నువ్వు నామినేట్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ మధ్య చాలా క్లియర్గా చెప్పారు. సో అది ఆ రోజు చూసిన ప్రతి ఒక్కరికి అదే అర్థమైంది. సో మెజారిటీ వాళ్ళకి ఎందుకు యష్మి అంటే లైక్ ఏంటంటే గ్రూప్ ఆ అమ్మాయి పాయింట్ మీద ఇద్దరు నామినేట్ చేస్తున్నారు ఏంటి అని. నార్మల్గా హౌస్లో ఎవరి పాయింట్ మీద ఎవరైనా నామినేట్ చేయొచ్చు, వేరే వాళ్ళు కూడా ఇప్పుడు యష్మిని రోహిణి గౌతమ్ పాయింట్ మీద నామినేట్ చేసింది, అలా ఇవ్వడం నాకు నచ్చలేదని. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు గ్రూప్ అని చెప్పి నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పడానికి ఒక ముద్ర వేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో వాళ్ళ మదర్ అనవసరంగా ఎందుకు అలా చేసుకోవడం అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పడం అనమాట. అండ్ గౌతమ్తో ఎక్కువ ఫైట్స్కి డిఫెన్స్కి వెళ్ళొద్దు అంటే ఆ రోజు ఫైట్లో డిఫెన్స్లో కూడా అంత ప్రాపర్ డిఫెన్స్ నిఖిల్ లేదు కాబట్టి నిఖిల్ ఆ రోజు ఆ వీక్లో సో అందుకని డిఫెన్స్కి వెళ్ళొద్దని వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చినా కూడా డిఫెన్స్కి వెళ్ళొద్దు అన్నట్టు మాట్లాడుతుంది. యాజ్ ఏ మదర్గా అలాగే మాట్లాడతారు, ఎందుకు వాడితో గొడవలు నీకు, కాముగా ఉండు అని ఎట్లా చెప్తారో వాళ్ళ మదర్ కూడా అలాగే చెప్పింది అనమాట. తప్పు అయిపోతుందని చెప్పిన తర్వాత వైని కొంచెం కంట్రోల్ చేయి, ఎక్కువ గ్రూప్ వైని కొంచెం కంట్రోల్ చేయని చెప్పుద్ది అనమాట. అంటే యష్మిని కొంచెం కంట్రోల్ చేయాలి, లైక్ అంటే కొంచెం ఇద్దరు కొంచెం దూరంగా ఉండమని, ఇట్లా మరీ కలిసిపోకుండా ఉండండి, కొంచెం గ్రూపిజం ఎక్కువ ఆడకు. వాళ్ళ మదర్ స్ట్రైట్గా చెప్పింది గ్రూపిజం అని, ఇంకా దాంట్లో మనం ఏం లేదు, ఎక్కువ గ్రూపిజం ఆడకు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పింది. నేను ఆడతలేదు అని చెప్పి మనోడు అంటాడు. ఇక ముందు ఇండివిజువల్గా ఆడు, అయినా వాళ్ళ అమ్మ ఒప్పుకోదు, ఇక ముందు ఇండివిజువల్గా ఆడు, ఇంకా దాని గురించి సరే నువ్వు ఆడట్లేదు ఆడేవి పాయింట్స్ అనేవి ఆడకుండా ఇక ముందు ఇండివిజువల్గా ఆడు, నువ్వు ఎమోషనల్గా ఉండటమే బ్యాడ్, అసలు ఎందుకు అంత ఎమోషనల్గా ఉంటున్నావు, ఇన్ని రోజులు బాగానే ఆడావు కదా, ఇక ముందు నీ కోసం ఆడు, అందరూ వెయిట్ చేస్తున్నారు, ట్రోఫీ తీసుకొని బయటికి రావాలి, యు ఆర్ వెరీ జెన్యూన్. ఇతను ఏంటంటే ఎమోషనల్గా నువ్వు బ్యాడ్ అయిపోతావు, ఎమోషనల్గా ఉండి నువ్వు బ్యాడ్ అవుతున్నావు, నువ్వు ఏదైనా నో చెప్పాలి అనుకుంటే నువ్వు ఏదైనా నో చెప్తే అది నో గట్టిగా చెప్పు, వేరే వాళ్ళు ఏదైనా అనుకుంటారనో వాళ్ళు ఫీల్ అవుతారనో నువ్వు బాధపడి నువ్వెందుకు దానికి ఒప్పుకుంటున్నావు, నువ్వు నో చెప్తే నో అంతే, అలాగే మాట్లాడు, నువ్వు అలాగే ఉండు. లైక్ ఆ ఎగ్గుది కూడా నువ్వు నో చెప్పావు కదా, వద్దని చెప్పావు కదా, గట్టిగా చెప్పు, వాళ్ళు వద్దన్నప్పుడు నువ్వు గట్టిగా చెప్పు అన్నట్టు మేబీ ఆ ఎగ్గుకి రిలేటెడ్ కూడా మాట్లాడుండొచ్చు వాళ్ళ మదరు. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండని చెప్తారు. నెక్స్ట్ ప్రేరణ గురించి కూడా మాట్లాడతారు, పీ నుంచి కొంచెం దూరంగా ఉండు, కొంచెం సరిగ్గా లేదు అంటే మనోడు అడుగుతారు, పీ అంటే యాక్చువల్గా పృథ్వీ ప్రేరణ ఇద్దరు వస్తారు కదా, అమ్మాయి అబ్బాయి అంటే వాళ్ళ మదర్ అమ్మాయి అట్లా మాట్లాడతారు. ఆ అమ్మాయి అంటే కొంచెం డీప్గా తీసుకుంటుంది, సో జాగ్రత్త అని. సో అంటే ఈ మధ్య ఏంటంటే లైక్ ప్రేరణది పృథ్వీని కూడా నామినేట్ చేసినప్పుడు సో ఎక్కువగా ప్రేరణ వాళ్ళతోటి కూడా ఉండటము, సో వీళ్ళతో కంటే వాళ్ళతో ఎక్కువగా ఉండటము, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర డిస్కస్ చేయటము, అండ్ పృథ్వీని కూడా నామినేట్ చేయటము, పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు అండ్ నెక్స్ట్ కూడా నిన్ను సేవ్ చేయడం, అవినాష్ని సేవ్ చేయాల్సి వస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడము, సో ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తుండటము. సో ఎందుకు వాళ్ళతో చిన్న చిన్న విషయాలు కూడా అమ్మాయి కొంచెం డీప్గా హర్ట్ అవుతుంది అని, సో ఇప్పుడు నిఖిల్తో కూడా కొంచెం గొడవలకి అట్లా అయింది కదా, అండ్ ఆ మాటలు కూడా మాట్లాడింది కదా ఆ రోజు ఆ వాటర్ టాస్క్ అప్పుడు. సో మేబీ వాళ్ళ మదర్కి అది కొంచెం ఇబ్బందిగా కూడా ఉండుండొచ్చు ఆ మాట అన్నందుకు. సో ఆమె ఏమన్నా కానీ డీప్గా తీసుకుంటుంది, ఆమెతో కొంచెం దూరంగా ఉండు అన్నట్టు మాట్లాడుద్ది అనమాట. సో మనోడు క్లియర్గా అర్థమవుతుంది, సో క్లారిటీ వచ్చింది అనమాట. సో వాళ్ళ మదర్ చాలా క్లారిటీగా చెప్పారు, గౌతమ్ జోలికి వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా నీ పాయింట్ ఉంటేనే నామినేట్ చెయ్యి అని చెప్పుద్ది. సో అంటే ఏంటంటే లాస్ట్ 3 వీక్స్ ఉన్నాయి, ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ ట్రోఫీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది అని వాళ్ళ మమ్మీకి తెలుసు, చాలా క్లారిటీగా చెప్పింది వాళ్ళ మమ్మీ. ఇంతకంటే బెటర్ క్లారిటీ ఎవరు ఇవ్వలేరు. సో ఇప్పుడు ఆ నలుగురు గ్రూప్గా ఆడకుండా విడివిడిగా ఆడాలి. లాస్ట్ సీజన్లో కూడా ఇదే తంట. ఇప్పుడు చూడండి రోహిణికి కానీ టేస్టీ తేజాకు రేపు వచ్చిన వాళ్ళ మదరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళ వైఫ్ అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా మీ ముగ్గురు కలిసి ఆడకద్దు, మీరు గ్రూప్గా ఆడొద్దని చెప్పలేదు, వీళ్ళకే చెప్పుద్ది. మళ్ళీ ఇక్కడ చెప్పేది ఏంటంటే విన్నర్ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో ఆ విన్నర్ క్వాలిటీస్ని ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల మిస్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో లాస్ట్ టైం కూడా అంతే, అమరు ప్రియాంక వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే మాట్లాడారు, అలాగే రియాక్ట్ అయ్యారు. అండ్ అక్కడ స్పై దగ్గరకు వస్తే అలా రియాక్ట్ అవ్వలేదు. సో వీళ్ళ దగ్గరకు వస్తే అలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే
మార్కెట్లో నెగిటివ్గా వీళ్ళ మీద నెగిటివ్ ట్రెండ్ అవుతుంది కాబట్టి సో అది చూసుకోండి అని చెప్పి వాళ్ళ మదర్ చాలా క్లియర్గా చెప్పి వెళ్ళారు. అండ్ పేర్లు పెట్టి మరీ చెప్పారు, యష్మితో జాగ్రత్తగా, యష్మిని కొంచెం కంట్రోల్ చేయమని చెప్పారు, ప్రేరణతో కొంచెం దూరంగా ఉండమని చెప్పారు. బట్ పృథ్వీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళిద్దరు బాండింగ్ అండ్ పృథ్వీ తనతోటి బ్యాక్ బిచ్చింగ్ ఏం చేయడు కాబట్టి తన గురించి, అండ్ హీఈస్ వెరీ లాయల్ టు నిఖిల్ కాబట్టి సో వాళ్ళ మదర్కి అది బాగా నచ్చింది. సో ఎందుకంటే సన్ అని చెప్పి మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళ మదర్కి అది చాలా బాగా నచ్చింది. సో అందుకని వాళ్ళందరూ ఒకటేలాగా ఉంటారు, వాళ్ళిద్దరిని ఒకటేలాగా ట్రీట్ చేసింది వాళ్ళ మదర్. అండ్ యష్మితో కూడా కొంచెం దూరంగానే ఉంది. అండ్ ప్రేరణ దగ్గర కూడా ఫస్ట్లో వచ్చినప్పుడు హక్ చేసుకుని మాట్లాడింది, కానీ తర్వాత కొంచెం దూరంగానే ఉంది వాళ్ళ మదర్ తోటి. అండ్ నెక్స్ట్ అవినాష్ వాళ్ళ వైఫ్ వస్తుంది లోపలికి, అను గారు లోపలికి వస్తారు. వచ్చినప్పుడు మనోడు పడుకుంటారు, బిగ్ బాస్ 1 గంట స్లీప్ ఇస్తారు అందరికి పడుకోమని. సో అను వచ్చి వెనక పడుకుంటుంది, హక్ చేసుకుని మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ వీళ్ళిద్దరికి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారబ్బా, నిజంగా చాలా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు బిగ్ బాస్. అండ్ దట్టు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు అనమాట అవినాష్. ఏదైనా ఒక యాక్షన్ రూమ్కి అంటే బిగ్ బాస్ ఎందుకు యాక్షన్ రూమ్ కానీ వెళ్ళటము, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఇట్లా తుడుచుకుంటూ చెమటలు తుడుచుకుంటూ రావటం, అంటే లోపల అక్కడ ఏదో జరిగినట్టు సంథింగ్ ఇలాంటివి చాలా ఓపెన్గా చేస్తారు. సిగ్గుపడ్డు షై ఫీల్ అవ్వడు, అరే ఇప్పుడు మన వైఫ్ మనం ఇలా మాట్లాడడం తప్పు కదా, ఇలా చెమటలు తుడుచుకుంటూ రావటం ఇలాంటివి ఏముండదు. ఫన్ జనరేట్ చేయడం కోసం తను ఏదైనా చేయగలుగుతాడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సో అది బిగ్ బాస్కి నమ్మకం, అందుకని బిగ్ బాస్ స్పెషల్ అరేంజ్ చేశారు. అండ్ దట్టు నేను ఇంతాకే చూశాను వాళ్ళ లైఫ్లో ఏదో సంథింగ్ ఏదో ట్రాజడీ జరిగింది, మిస్క్యారేజ్ సంథింగ్ ఏదో అయింది అని ఇంతకు బ్లాగ్ ఒకటి చూశాను. నాకు అది జస్ట్ అది ర్యాండమ్గా వచ్చింది అవినాష్ది, నేను ఇప్పుడు చూడలేదు కానీ ర్యాండమ్గా వచ్చింది దాకా. అది చూసినప్పుడు అనిపించింది ఓకే ఆ మాత్రం వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలాంటి ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఇంకా బాండింగ్ డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మిస్క్యారేజ్ ఈజ్ వెరీ పర్సనల్ టు దెమ్ కాబట్టి సో ఖచ్చితంగా ఆ టైంలో లో ఉంటారు, ఖచ్చితంగా వామైనా కానీ తనైనా కానీ ఖచ్చితంగా లో ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. మేబీ అక్కడి నుంచి వాళ్ళ మధ్య ఇంకొంచెం బాండింగ్ ఎక్కువ డెవలప్ అయి ఉండొచ్చు, అండ్ అది క్లియర్గా కనిపిస్తుంది కూడా. సో అలా చేసిన మనకు కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు, బట్ ఆ ఓవర్ యాక్షన్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని కొంచెం సంతోష పెట్టడానికి చేసినట్టుగానే అనిపించింది నాకు. ఇక్కడ దాంట్లో పెద్దగా ఏమనిపించలేదు, కానీ చిన్న మాటలు అయ్యాన్ని కొట్టుకుపోతాయి కానీ, బట్ అలాంటి సిచ్యువేషన్ జరిగిందని నాకు తెలియదు. సో ఇప్పుడు చూశాను కాబట్టి సో దాంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఆ మాత్రం వాళ్ళ మధ్య బాండింగ్ డెవలప్ అవడం అనేది, ఒకరికొకరు అంత సరదాగా ఉండడం అనేది అది ఎందుకంటే అది చిన్నదే తొలిచేస్తూ ఉంటుంది కాబట్టి, అయినా కూడా అలా ఉండడం అనేది గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఓకే, బట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఫిక్స్ అది. సో ఇక్కడ నుంచి మెంటల్గా దానికే ప్రిపేర్ అయ్యిందండి, దాని వైపే వెళ్తుందండి. అంటిల్ అన్లెస్ నబీల్ మధ్యలోకి రేస్ లోపలికి మళ్ళీ దూసుకొస్తే తప్పితే సో ఇప్పటి వరకు ఇదే జరుగుతూ ఉంటుంది. ఇటుపక్క ప్రేరణ దూసుకురావాలి, ఇటుపక్క నబీలు దూసుకురావాలి. సో వీళ్ళిద్దరు దూసుకొస్తే అప్పుడు ఈ 2 ప్లేసులు మారుతాయేమో, అప్పుడు ప్రేరణ వర్సెస్ నబీల్ జరుగుద్దేమో. అప్పటి వరకు మాత్రం నిఖిల్ వర్సెస్ గౌతమే జరుగుద్ది. అది జరుగుద్దా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఇదైతే ఖచ్చితంగా జరుగుద్దని నేనే చెప్తున్నాను. సో అంటే జై హింద్.